హలో వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఫోర్త్ T20 ఇంటర్నేషనల్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్లో మ్యాచ్ జరుగుతోంది. ఇవన్నీ కూడా లెస్సర్ నోన్ స్టేడియంస్ ఆస్ట్రేలియాకి సంబంధించి. మేజర్ స్టేడియంలా కావు ఇవి. అండ్ అక్కడక్కడ కూడా ఇలాంటి ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరగడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఫెంటాస్టిక్ బ్యాటింగ్ గ్రౌండ్స్, మేక్ నో మిస్టేక్. కొన్నిసార్లు వెదర్ కారణంగా కాస్త స్టిక్కినెస్ రావచ్చు వికెట్ మీద, కానీ మంచి బ్యాటింగ్ ట్రాక్లో ఉంటాయి అక్కడ ఆస్ట్రేలియాలో, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఆస్ట్రేలియాలో కూడా మ్యాచ్కి టీంలో మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇండియా ప్రాబ్లీ అదే సెటప్తో వెళ్ళే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ గురించి క్లుప్తంగా లెట్స్ గెట్ స్టార్ట్. ట్రావిస్ హెడ్ హాస్ బిన్ రిలీజ్డ్. యాషెస్ ప్రిపరేషన్ అని చెప్పేసి అతను షీల్డ్ ఆడుకోవడానికి వెళ్తున్నాడు. సో వాళ్ళకి యాషెస్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఒక టోర్నమెంట్, పైగా టెస్ట్ మ్యాచ్ కాబట్టి ఎప్పుడెప్పుడుదో చరిత్ర యాషెస్ అనేది. ఎలాగైనా సరే యాషెస్లో తప్పటడుగు వేయకూడదని చెప్పేసి వాళ్ళ భావన. మిగతా ఏమైపోయినా పర్వాలేదు కానీ యాషెస్లో మాత్రం వాళ్ళ ఫోకస్ అంతే స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటారు. అందుకే హేజల్వుడ్ వర్క్లోడ్ మేనేజ్మెంట్ అన్నారు. కమిన్స్ గురించి ఇంకా సందిగ్ధత అలాగే ఉంది. ట్రావిస్ హెడ్ కూడా ఎక్కడ కూడా ఫామ్ అటు ఇటు కాకూడదని చెప్పేసి అతను కూడా షీల్డ్ టోర్నమెంట్ ఆడుతున్నాడు. అండ్ ఇవన్నీ మనం మాట్లాడుకుంటే కనుక ఏ లెవెల్లో వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారో చూడొచ్చు. డొమెస్టిక్ క్రికెట్ గురించి మనం మాట్లాడితే పెద్ద ఫస్ట్ అవుతుంది, కానీ దే ఆర్ కంప్లీట్లీ ఓకే విత్ దట్. వాళ్ళు వెళ్ళి ఆడేస్తూ ఉన్నారు. అండ్ అందులో భాగంగానే ట్రావిస్ హెడ్ వెళ్ళిపోవడం, జాష్ హేజల్వుడ్ లేకుండా ఉండడం, అలాగే ఈ మ్యాచ్కి సంబంధించి తన్వీర్ సంగా, గ్లెన్ మ్యాక్స్వెల్, తర్వాత ఐ థింక్ షాన్ ఎబర్ట్ కూడా ఈ మ్యాచ్లో అవైలబిలిటీలో లేడు. సో తన్వీర్ సంగా లోపలికి వచ్చాడు, గ్లెన్ మ్యాక్స్వెల్ లోపలికి వచ్చాడు, షాన్ ఎబర్ట్ లేడు. సో ఇలాంటి కొన్ని మార్పులు చేర్పులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. బట్ అగైన్ మీరు బ్యాటింగ్లో ట్రావిస్ హెడ్ మిస్ అవుతున్నాడు. సో ఆ ట్రావిస్ హెడ్ బర్త్ని ఒకవేళ షార్ట్ పైకి వెళ్ళి ఆడతాడా, లేదంటే కనుక ఫిలిప్, ఇంగ్లీష్, మ్యాక్స్వెల్ ఎవరైనా మిడిల్ ఆర్డర్ హ్యాండిల్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి. ఓవెన్ ఏం చేస్తాడు, ఇట్లాంటివన్నీ స్టాయినిస్ ఎలాగో ఉన్నాడు, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి. డిస్పైట్ హెడ్ నాట్ బీయింగ్ దేర్, ఒక మంచి ఆల్రౌండర్స్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే ఉంది ఆస్ట్రేలియాకి. దాని మీద కొంచెం ఫోకస్ చేయాలని కోరుకుంటూ కూడా ఉంటారు. ఒకవేళ మ్యాక్స్వెల్ వచ్చాడంటే కనుక మ్యాక్స్వెల్, స్టాయినిస్ ఉన్నారు, మీకు షార్ట్ లాంటి వాళ్ళు ఉన్నారు. అలాగే మీకు ఫస్ట్ 3 మ్యాచ్లో మీకు క్యూనే మంది దగ్గర నుంచి కొంచెం మంచి ఆప్షన్స్ కనిపించాయి. ఇక్కడ నిజంగానే తన్వీర్ సంగా ఏమైనా వచ్చి ఆడే ప్రయత్నం చేస్తాడనేది చూడాలి. సో ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ అనేవి ఆస్ట్రేలియా దగ్గర ఉన్నాయి. ఇండియన్ టీం విషయానికి వచ్చేస్తే కనుక చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, ఇదే సెటప్తో వాళ్ళు ముందుకెళ్తారు. నాకు అనిపించేది ఏంటి అంటే కనుక కుల్దీప్ యాదవ్ రిలీజ్ చేశారు. ఇది చాలా చాలా అగైన్ లాస్ట్ మ్యాచ్లోనే నేను మాట్లాడాను, కొన్ని ఇన్కన్సిస్టెన్సీస్ కనిపిస్తున్నాయి సెలక్షన్లో. ఇది పదే చేయడం కరెక్ట్ కాదు. హడపా ఎక్కడో అక్కడ ఏదో ఒక ఇన్కన్సిస్టెన్సీ వచ్చిందన్నా, లేదంటే ఏదైనా పర్టికులర్ ప్లానింగ్ ఉందన్నా అర్థం చేసుకోవచ్చు, కానీ అంత పెద్ద పర్టికులర్ ప్లాన్ ఇక్కడ కనిపించట్లా. ఎందుకు కుల్దీప్ని రిలీజ్ చేశారు? రెడ్ బాల్ టైం కోసమా? ఏమైనా అర్థం ఉందా దానికి? అతను ఆడుతూనే ఉన్నాడుగా మ్యాచ్లన్నీ కూడా, ఉన్న మ్యాచ్లన్నీ అతను ఆడించాలి, కానీ T20లో కూడా మేము కుల్దీప్ని రిలీజ్ చేస్తూ ఉండడం ఏమాత్రం కరెక్ట్గా అనిపించట్లేదు, విచ్ ఇస్ వెరీ బిజార్. సో కుల్దీప్ అయితే లేడు, చేసేది ఏమీ లేదు. సౌత్ ఆఫ్రికా సిరీస్ అంటున్నారు, దానికి సన్నద్ధం అవ్వాలంటున్నారు. మళ్ళీ 14 నుంచి 18 దాకా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఉందన్నారు. అంతగానే సన్నద్ధం అవ్వాలని కూడా బుమ్రాను వదలొచ్చు కదా. బుమ్రాను కదా వదలాల్సింది. బుమ్రా కదా రెస్ట్ కావాలి, వర్క్లోడ్ మేనేజ్మెంట్ కావాలనేది. కుల్దీప్ కాదు కదా అడిగింది వర్క్లోడ్ మేనేజ్మెంట్ అని. బుమ్రా షుడ్ హావ్ బీన్ గోయింగ్. ఇండియాకి వెళ్ళిపోయి అతను ఇంకా రెస్ట్ తీసుకోవాలో, లేకపోతే కానీ ఇంకేదైనా వేరే రకమైన ట్రీట్మెంట్లో టోర్నమెంట్కి రెడీ అయ్యే ప్రోగ్రాంలో అతను పాల్గొనాలా. ఇక్కడ ఎందుకు ఆడుతున్నాడు మరి? సో ఇవన్నీ కూడా కొన్ని ప్రశ్నార్థకంగా కనిపిస్తూ ఉంటాయి. నితీష్ కుమార్ రెడ్డి ఫిట్నెస్ గురించి మార్నింగ్ ఒక ఇంపార్టెంట్ అంటే పెద్దగా రివీలింగ్ మాట ఏం మాట్లాడలేదు, కానీ అతను చేయాల్సిందల్లా అతను చేశాడు. మ్యాచ్ రెడీ ఉన్నాడు, ఆ మ్యాచ్ ఫిట్నెస్ అంతా అతను పాస్ అయిపోయి ఉన్నాడంటే కనుక వీల్ గెట్ ఎ గేమ్ అని. ఎక్కడ వస్తే గేమ్? సో దిస్ ఇస్ ద బిగ్ క్వశ్చన్. నితీష్ రెడ్డి గేమ్ ఎక్కడ రావాలి? ఐడియలీ స్పీకింగ్ శివం దుబే ప్లేస్లో రావాలి, ఎందుకంటే లైక్ ఫర్ లైక్ ఆల్రౌండర్స్ వాళ్ళు, లైక్ ఫర్ లైక్ ప్లేయర్స్ అని చెప్పుకోవాలి ప్రస్తుతానికి. లేదా అక్షర్ పటేల్ ప్లేస్లో రావాలి. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఖచ్చితంగా టీంలో ఉండేట్టుగానే కనిపిస్తున్నారు. వాళ్ళు ఉండాలి కూడా టీంలో బికాస్ ఆఫ్ దర్ బ్యాటింగ్ డెప్త్. ఆ బ్యాటింగ్ డెప్త్ కావాలని చెప్పేసి వెళ్తున్నారు. సో నితీష్ ఒకవేళ టీంలోకి రావాలంటే దెర్ ఇస్ ఓన్లీ వన్ వే, అంతే, వేరే మార్గం లేదు. చాలామంది అడగచ్చు, 1-2 మ్యాచ్లు తీసేస్తే, 1-2 మ్యాచ్లు ఆడకపోతేనే దూబేని తీసేస్తారు. ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ 1 or 2 మ్యాచెస్. రోల్ గురించి మీరు టెస్టింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ నితీష్ని ఆడించాలి, నితీష్ని లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్గా చూస్తున్నప్పుడు వేరే ఎక్కడ కూడా ఏ ప్లేసు దొరకట్లా అది చేయడానికి. దానికి సింపుల్ రీజన్ ఏంటంటే మీరు టాప్ ఆర్డర్లో చేసిన ఒక అడ్జస్ట్మెంట్ వల్ల సంజు శాంసన్ లాంటి వాళ్ళే టీం నుంచి బయటకు వెళ్తున్నారు. సో ఆ టాప్ ఆర్డర్ ఎక్స్పెరిమెంట్, అడ్జస్ట్మెంట్ ఆ విషయం పక్కన పెడితే దట్స్ అ పర్మనెంట్ థింగ్ కదా. అతను ఉండడం, శుభ్మన్ గిల్ ఉండడం. సో శుభ్మన్ గిల్కి అగేన్స్ట్గా మాట్లాడుతానని చాలామంది అనుకోకండి, శుభ్మన్ గిల్ వెనకేసుకొస్తానని చాలామంది అనుకోకండి. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే వన్డేలో టెస్ట్లో గిల్ హ్యాస్ డన్ ఎనఫ్, T20లో హీ హాజ్ నాట్ డన్ ఎనఫ్.
అందుకే డైరెక్ట్గా T20లో అతను తీసుకెళ్ళి వైస్ కెప్టెన్గా పెట్టడానికి బోర్డుకి వాళ్ళకున్న రీజన్స్ సముచితంగానే కనిపించవచ్చు బోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడితే. బట్ దానివల్ల కొంతమంది ప్లేయర్స్ ఆర్ డెఫినెట్లీ గెటింగ్ ఎఫెక్టెడ్. అలాగని చెప్పి ఆ ప్లేయర్లకి సరైన రీతిలో రోల్ క్లారిటీ లేదు, అందుకే వాళ్ళని పక్కన తీసుకోవడం కూడా కరెక్ట్ కదా. ఉన్నట్టు మాట్లాడుకోవాలి. సో ఇటువంటి పరిస్థితుల్లో వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ నితీష్ రెడ్డి అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఏమన్నా మరి ఇంకో ఫాస్ట్ బౌలర్ని ఏమైనా తగ్గించి ఈ సెటప్తో ఏమైనా వెళ్తారా, బుమ్రాను కూడా తగ్గించేసి మెల్లగా రెస్ట్ ఇచ్చేసి ఈ సెటప్ ఏమైనా ట్రై చేస్తారా లాస్ట్ T20 అది చూద్దాం. సో ఇండియా అగైన్ మనం మాట్లాడుకుంటే కనుక ఐ థింక్ దిల్ గో విత్ దట్ పర్టికులర్ ఆర్డర్. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఆ తర్వాత అక్షర్ పటేల్, శివం దుబే, వాషింగ్టన్ సుందర్, ఏ సెటప్తో వెళ్తారు. జితేష్ శర్మ ఆడతాడు, లాస్ట్ గేమ్ కూడా ఆడాడు కాబట్టి జితేష్ శర్మ ఆడతాడు. అండ్ దెన్ యూ హ్యావ్ వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, బుమ్రా, ఈ సెటప్తో వెళ్తారు. మార్పులు చేర్పులు ఏమైనా జరగాలంటే కనుక నితీష్ను ఒకవేళ ఇంక్లూడ్ చేయాలంటే కనుక దిల్ ఫిగర్ అవుట్ ఎక్కడ చేయాలి ఏంటి పరిస్థితి అని. ఆస్ట్రేలియా గురించి మనం మాట్లాడుకుంటే కనుక వాళ్ళు మిడిల్ ఆర్డర్ చూడండి. ఐ థింక్ మ్యాక్స్వెల్ వస్తే ఇట్ విల్ బూస్ట్ దెమ్. మ్యాక్స్వెల్కి కూడా అది ఒక పెద్ద బూస్ట్ లాగా ఉంటుంది, ఎందుకంటే అతను కూడా అన్ని ఫార్మాట్లు ఆడట్లేదు, ఒకటే ఫార్మాట్కి పరిమితం అయిపోయాడు. ఈ నీడ్స్ మోర్ గేమ్ టైమ్ అని అతను అనుకుంటూ ఉంటాడు. సో స్టాయినిస్, మ్యాక్స్వెల్, షార్ట్, ఈ పొజిషన్స్ వాళ్ళు, మిచ్ ఓవెన్, ఈ పొజిషన్స్ వాళ్ళు కనుక తీసుకోగలిగారంటే మీకు ఎలాగో మిచెల్ మార్ష్ టాప్ ఆర్డర్లో ఉన్నాడు, జాష్ ఇంగ్లీష్ ఉన్నాడు అక్కడ వాళ్ళకి. వాళ్ళ దగ్గర కూడా 7-8 దాకా బ్యాటింగ్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ దెన్ బౌలింగ్లో వాళ్ళకి నేథన్ ఎలిస్ హెస్ బిన్ పిక్ ఆఫ్ దేర్ బౌలర్స్. సో నేథన్ ఎలిస్ ఉన్నాడు వాళ్ళకి, అలాగే మీకు కావాలంటే జేబే బాట్లెట్ ఉన్నాడు. బట్ వార్షెస్ని ఆడిస్తారా లేదా వింటర్మ్యాన్ ఇంకెవరైనా తెచ్చారు, అతను ఏమైనా ఆడతాడా, ఇంకొక స్పిన్నర్ ఏమైనా ఆడతాడా అనేది వాళ్ళు కాల్ తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకి కనిపిస్తుంది. ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ ఆస్ట్రేలియా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం మాట్లాడితే ఫర్ ప్లేయర్స్ లైక్ ఓవెన్ కానీ, షార్ట్ కానీ, మార్కస్ స్టాయినిస్ కానీ టు ప్లే బిగ్, టు ప్లే వెరీ వెరీ బిగ్. అలాగే మిచెల్ మార్ష్కి కూడా ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ, ఎందుకంటే యాజ్ అ క్యాప్టెన్ T20 ఫార్మాట్లో పెద్దగా అంటే యాజ్ అ క్యాప్టెన్ సక్సెస్ అయిన సందర్భాలు తక్కువే ఉన్నాయి. యాజ్ అ ప్లేయర్ అద్భుతమైన రీతిలో ఆడుతున్నాడు, సెకండ్ హైయెస్ట్ స్ట్రైక్ రేట్ అతనికే ఉంది T20 వరల్డ్ కప్ తర్వాత. బట్ యాజ్ క్యాప్టెన్ ఆ మార్క్ అనేది మిచెల్ మార్ష్ వదులుతున్నాడు అనే డౌట్లు మాత్రం కాస్త ఉన్నాయి. సో ఇక్కడ టాప్ బ్రాస్ ఆఫ్ ప్లేయర్స్ ఎవరూ లేకుండా ఇతను బాగా ఆడి ఇండియాని కొంచెం పుష్ చేస్తున్నాడు అంటే దెన్ దట్ ఈస్ డెఫినెట్లీ గుడ్ ఫర్ హిస్ క్యాప్టెన్సీ కూడా. అది కూడా ఒక డెఫినెట్ టాకింగ్ పాయింట్ అనేది అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ క్యాప్టెన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ సూర్య గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మొదటి T20లో ఆడాడు, కొన్ని రన్స్ వచ్చాయి. రెండో T20 కుదరలా. థర్డ్ T20లో ఆడుతున్నాడు, ఆన్ ద షాట్ ఆడబోయాడు, అవుట్ అయిపోయాడు. సో హీ షార్ట్ ఆఫ్ రన్స్, ఎప్పటి నుంచో షార్ట్ ఆఫ్ రన్స్, ఇయర్ స్టార్టింగ్ నుంచే ఈ షార్ట్ ఆఫ్ రన్స్. IPL 10-15 మ్యాచ్లు మినహాయించి ఈ ఒక్క మ్యాచ్లో కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్గా కొట్టింది లేదు. ఒక మ్యాచ్ అనుకుంటా, ఆఫ్కోర్స్ ఏషియా కప్లో ఒక మ్యాచ్ కొట్టినట్టున్నాడు, బట్ అదర్వైజ్ అంత కంట్రోల్గా కొట్టింది ఏమీ లేదు. సో అతని దగ్గర నుంచి కూడా అతని స్టైల్ ఆఫ్ ఇన్నింగ్స్ ఒకటి రావాల్సిన అవసరం ఉంది. అండ్ శుభ్మన్ గిల్ దగ్గర నుంచి మళ్ళీ చెప్పేదే, అతను కనుక ఆడకపోతే ఇవన్నీ కూడా ఇంకా పెరుగుతాయి. ఏంటిది అని పెరిగిపోతున్నాడు. అతను ఆడాడు అంటే కనుక దెన్ దెర్ ఇస్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎవ్రీబడి. సరే ఫైన్, మనం ఈ సెటప్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి. సో శుభ్మన్ గిల్ మీద ప్రెషర్ ఉంది. తిలక్ 2-3 ఇన్నింగ్స్ కొంచెం అన్క్యారెక్టరిస్టిక్గా ఆడుతూ ఉన్నాడు. 2-3 లేవు, 2 మన మ్యాచ్లో స్కూప్ ఆడబోయి అవుతాడు, నిన్న మ్యాచ్లో స్కూప్ ఆడబోయి అవుతాడు. సో అలాంటివి కాకుండా కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే హీఈస్ హియర్ టు స్టే. ఇండియాకి కూడా అతనికి అద్భుతమైన రీతిలో ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇచ్చారు. సో అతను గట్టిగా చూస్తున్నారు. ఆ వన్డే ఫార్మాట్లో కూడా అతను ఎట్లాగైనా సరే ఇన్వాల్వ్ అవ్వనివ్వాలని చూస్తున్నారు. కాబట్టి ఇటువంటి మ్యాచెస్లో హీ హ్యాస్ టు మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. హర్షదీప్ సింగ్ నీ చెప్పక్కర్లా T20లో అద్భుతంగా ఆడుతూ ఉన్నాడు. బుమ్రా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు, ఎకనామికల్గా బౌలింగ్ చేస్తున్నాడు. ఐ థింక్ ఇట్ విల్ బి అ టఫ్ ఆస్క్ టు ఫేస్ బుమ్రా ఆస్ట్రేలియా వాళ్ళకు కూడా. చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి పరిస్థితి అని చెప్పేసి. చేజ్ అనేది ఆప్షన్గా కనిపిస్తుంది ఇరు జట్లకు కూడా. బట్ ఫస్ట్ బ్యాటింగ్ చేశారంటే పరిస్థితి ఏంటి విల్ బి ఇంట్రెస్టింగ్ ఆస్క్, ఎందుకంటే కొంచెం సపోర్ట్ లభిస్తూ ఉన్నప్పుడు అభిషేక్ ఎట్లా అప్రోచ్ అవ్వబోతున్నాడు, శుభ్మన్ ఎట్లా అప్రోచ్ అవ్వబోతున్నాడు అని చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ట్రావెలింగ్లో ఉన్న అండ్ అటు ఇటు తిరుగుతున్న మ్యాచ్ సమయానికి గనక హోటల్కి చేరుకొని చూసే అవకాశం ఉందంటే రివ్యూ టైంలో వస్తుంది, లేదంటే కనుక కొంచెం డిలే అవుతుంది. థ్యాంక్ యూ.